హలో అందరికీ, ఈరోజు పానీపూరి చేశాను. రోడ్ సైడ్ బండి మీద చేసే విధంగా అదే టేస్ట్లో ఉండేలాగా ఈ పానీపూరి చేశాను ఇంట్లోనే. 1 కప్పు నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. నేను గోధుమ పిండితో చేస్తున్నాను, మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. 1/2 స్పూను సోడా ఉప్పు వేసుకున్నాను. ఇలా స్మూత్గా కలుపుకుని వాటర్ వేసుకుని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ కానీ గిన్నె కానీ మూత వేసి ఒక 1/2 అవర్ అలా ఉంచేయాలి. బంగాళదుంపలు ఉడికించుకున్నాను. మళ్ళీ 1 కప్పు పచ్చి బఠానీలు కుక్కర్లో వేశాను. 2 అవర్స్ నానబెట్టిన బఠానీలను మరలా పిండిని తీసుకుని ఇలా స్మూత్గా కలుపుకుంటున్నాను. 1/2 అవర్ అయింది. ఇలా చపాతీలాగా చేసుకుని ఇలా ఒక మూతతో కానీ ఇలా రౌండ్గా అదే పానీపూరి సైజులో చేసుకురావాలి. మన బండి మీద ఎలా ఉంటుందో ఆ సైజులో నేను ఈ మూతతో చేశాను. ఇలా వేయించుకోవాలి ఒక్కొక్కటిగా. చూడండి ఎలా పొంగాయో. ఇలా ఆయిల్ని ఇలా ఒక్కొక్క దాని మీద వేసుకుంటూ గరిటెతో వేయించుకోవాలి ఈ పానీపూరిని. ఇదిగోండి, మరీ మందంగా కాదు, అలాగని మరీ పల్చగా కూడా చేసుకోకూడదు. చపాతీని ఇలా చేసుకోవాలి రౌండ్గా. ఇదిగోండి చూడండి, ఈ సైజు వస్తే సరిపోతుంది, మరీ మందంగా ఉండకూడదు. ఉడికించుకున్న బంగాళదుంపల్ని తొక్క తీసేసి ఈ ఒక గిన్నెలోకి వేసేసుకుని ఇలా స్మాష్ చేసేసుకుందాము బంగాళదుంపల్ని. ఇందులోకి 1 స్పూన్ కారం, కొంచెం మిరియాల పొడి, కొంచెం వేయించుకున్న జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక 2 స్పూన్స్ వేసుకుందాము. తగినంత సాల్టు వేసుకుని మనం ముందుగా ఉడికించుకున్న ఈ బఠానీల్ని వేసేసుకుందాము. వేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ నిమ్మరసం వేసుకుందాం. పానీలోకి చింతపండుని ఒక 1/2 అవర్ నానబెట్టి ఇలా రసం తీసుకుందాము. ఒక నిమ్మకాయ అంత చింతపండుని నేను నానబెట్టాను. ఇలా రసం తీసేసుకుందాం. మిక్సీ జార్లో 1 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు పుదీనా, పచ్చిమిర్చి 4, అల్లం ముక్క, 1 స్పూన్ నిమ్మరసం వేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 1 స్పూన్ కారం, కొంచెం మిరియాల పొడి, వేయించుకున్న జీలకర్ర పొడి, తగినంత సాల్టు, కొంచెం చాట్ మసాలా వేసుకుని ఇలా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకుందాం. దీన్ని స్టైనర్లో వేసుకుని వడపోసుకుందాం. వడపోసుకోవాలంటే వడపోసుకోవచ్చు, లేకపోతే అలా డైరెక్ట్గా అయినా వాడుకోవచ్చు. ఆ పానీని కొంచెం ఈ చాట్లో కలుపుకుందాము. అదిగోండి, వడపోసేసాను స్టైనర్లో వేసి. రెడీ అయిపోయండి మన పానీపూరి వేడివేడిగా. బఠానీ చాటు వేసుకుని అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పానీని ఎంతో టేస్టీగా ఉన్నాయి ఈ పానీపూరి. ఇంట్లోనే ఈజీగా చేసి పిల్లలకు పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.